హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ మనకు ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ ఎందుకు చూపించట్లేదు, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో క్లియర్గా అయితే అర్థమవుతుంది. ముందుగా మీరు మీ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. నేను ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేయండి WinRAR. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు WinRARకు సంబంధించిన ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు WinRARకు సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు డౌన్లోడ్ WinRAR, అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసి క్లిక్ హియర్ ఫర్ 32-bit వర్షన్ అని ఉంటుంది. ముందుగా మీ కంప్యూటర్లో ఉన్న OS 32-bit 64-bit అనేది మీరు తెలుసుకోవాలి. దానికోసం ఇక్కడ మీరు ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు దిస్ PC అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు రైట్ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మనకు ప్రాపర్టీస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. చూడండి, నా OS వచ్చేసి Windows 10 64-bit వర్షన్ అనమాట. ఒకవేళ మీ OS 32-bit వర్షన్ అయితే ఇక్కడ మనకు ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటిలో మీరు సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ OS 64-bit అయితే ఇక్కడ మనకు డౌన్లోడ్ WinRAR అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీ కంప్యూటర్లో ఉన్న OSను బట్టి ఇక్కడ మీకు WinRAR సంబంధించిన వర్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. WinRAR డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ మీరు డబుల్ క్లిక్ ఇవ్వండి లేదా రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎస్ ఆర్ నో ఆప్షన్ అడుగుతుంది. ఎస్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు ఇన్స్టాల్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు డన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనకు లాస్ట్లో WinRAR అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు సెండ్ టు అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డెస్క్టాప్ క్రియేట్ ఏ షార్ట్ కట్ అని ఉంటుంది. దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు WinRAR అనేది డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది. అంటే ప్రతిసారి మీరు ఇక్కడ WinRARని వెతకాల్సిన అవసరం అంటే ఉండదన్నమాట. ఇప్పుడు నా దగ్గర ఒక రెండు ఫైల్స్ అయితే ఉన్నాయి. ఒకటి జిప్ ఫైల్, ఇంకోటి RAR ఫైల్ అనమాట. వీటిని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో మీకు చెప్తాను. ముందుగా నేను జిప్ ఫైల్ని సెలెక్ట్ అయితే చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చాను. తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ హియర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను. చూడండి, ఈ ఫైల్లో ఉన్న ఫైల్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఈ జిప్ ఫైల్లో ఉన్న ఫైల్స్ అన్నీ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ మీకు జిప్ ఫైల్, RAR ఫైల్ కాదు, దాదాపు అన్ని ఫార్మాట్లలో ఉండే ఫైల్స్ని ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.